అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇది ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ అండి. కేవలం ఒక కప్పు గోధుమ రవ్వతో చేస్తున్నాను. ఇది ఒక్కసారి చేసి పెట్టారంటే ప్రతిసారి చేయమంటారు, అంత రుచికరంగా ఉంటుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి, స్టీల్ కడాయి ఏదైనా. ఇందులోకి ఒక 3 కప్పుల దాకా నీళ్ళు పోసుకోండి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో 3 కప్పుల దాకా నీళ్ళు పోసుకొని బాగా మరిగించుకోవాలి. నీళ్లు మరిగే లోపల స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడయ్యాక ఇందులోకి ఒక 10 జీడిపప్పులు, ఒక 10 బాదం పప్పులు వేసుకొని ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలండి సన్న మంట మీద. ఇందులోకి మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఎండు ద్రాక్ష కానీ బాదం పిస్తా పలుకులు కానీ కూడా మీరు వేసుకొని చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి. అలాగే ఇందులోకి 1 కప్పు దాకా గోధుమ రవ్వ తీసుకోండి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వ అంతా సన్న మంట మీద ఒక 5 నిమిషాల పాటు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది రుచి మాత్రం. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి స్వీట్ రెసిపీలు, స్నాక్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి, అవి కూడా చూసి చేసుకొని తినండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కాచి పెట్టుకున్న వాటర్ అంతా ఇందులో పోసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు పోయటం వలన రవ్వ అంతా బాగా కుక్ అవుతుందండి. తొందరగా కుక్ అయ్యేదానికి ఇలా చేశారంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడంతా ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించుకోవాలి. గుర్తుంచుకోండి, సన్న మంట మీదే ఉడికించాలి, మీడియం మంట మీద ఉడికించకూడదు. చూడండి, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా నీళ్ళంతా ఈరుకొని బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూపిస్తాను చూడండి ఎలా ఉడికింది అనేది. ఇలా తీసుకొని అలా ఒత్తారంటే మెత్తగా అయిపోవాలి. నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా పాటించండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం బెల్లం అనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడ 1.5 కప్పు దాకా నేను బెల్లం తీసుకుంటున్నాను. ఒకవేళ తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 1/2 కప్పు కూడా ఎక్స్ట్రా చేసుకొని తినొచ్చు. ఈ ప్లేస్లో మీకు బెల్లం ఇష్టం లేదంటే చక్కెర కూడా ఒక 2 కప్పుల దాకా వేసుకొని కూడా మీరు చేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఈ బెల్లం అంతా రవ్వలో కలిసే విధంగా బాగా కరిగే విధంగా కలుపుతూనే ఉండాలండి ఒక 2 నిమిషాల పాటు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడికించారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. 3 నిమిషాల తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికి మంచి స్ట్రక్చర్ వచ్చింది. ఈ విధంగా ఉండాలండి. మనం వేసుకున్న కొలతలతో కరెక్ట్గా వేశారంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఆఖరిగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై నట్స్ అంతా మొత్తం వేసుకోండి. అలాగే ఒక 3 యాలకులు తీసుకొని బాగా దంచుకొని వేసుకోవాలి. ఆఖరిగా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఇప్పుడు నెయ్యి, బాదం పలుకులు మొత్తం అందులో కలిసే విధంగా 1-2 నిమిషాల పాటు బాగా కలిపారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా తీపి తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసి పెట్టారంటే భలే ఇష్టంగా తింటారు. రుచి మాత్రం మహా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా పాటించి చేసుకొని తినండి. మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి స్వీట్ రెసిపీలు, స్నాక్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. నేను ఇంకా మంచి వీడియోలు మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.